పాలకు సంబంధించిన పదార్థాలు అంటే చాలామంది ఫేవరెట్ ఫుడ్ అనే చెప్పచ్చు. అండ్ ఎస్పెషల్లీ బేసిక్ 5 ఫుడ్ గ్రూప్స్లో చూసుకుంటే మిల్క్ కానివ్వండి, మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ అట్లీస్ట్ 2 to 3 సర్వింగ్స్ అనేది ఉండాలి. సో మనం ఎలా మిల్క్ ఇంక్లూడ్ చేసుకోవాలి, ఏ టైంలో మిల్క్ ఇంక్లూడ్ చేసుకోవాలనేది ఫస్ట్ థింగ్ చూసుకుంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్తో పాటు 1 గ్లాస్ ఆఫ్ మిల్క్ ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అండ్ లంచ్లో వాటికి పన్నీర్ కానీ, యోగర్ట్ కానివ్వండి, లేదంటే కర్డ్ కానివ్వండి, ఇలా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఈవినింగ్ టైంలో కూడా మిల్క్ విత్ ఓట్స్ కానివ్వండి అండ్ ఫ్రూట్ జ్యూసెస్లో మిల్క్ యాడ్ చేసుకోవడము, ఇలా ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల మనకి డైలీ రిక్వైర్మెంట్ ఏదైతే ప్రోటీన్ కావాలో అదనేది అందుతుంది. అండ్ మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ వల్ల హెల్త్ బెనిఫిట్స్ ఎలాగా ఉన్నాయని చూసుకుంటే మిల్క్లో మనకి ఎక్కువగా ప్రోటీన్, కాల్షియం, వైటమిన్ ఏ, వైటమిన్ డి అండ్ వైటమిన్ B12, ఫాస్ఫరస్, జింక్, సెలీనియం ఇలాంటివన్నీ కూడా న్యూట్రియంట్స్ ఎక్కువగా ఉన్నాయి. సో మనకు తెలిసిందే ప్రోటీన్ తీసుకుంటే బాడీ మాస్కి ఉపయోగపడుతుంది, కాల్షియం తీసుకుంటే మన బోన్స్ స్ట్రెంథెన్ అవుతాయి అండ్ టీత్ క్యావిటీస్ రాకుండా అండ్ బ్లీడింగ్ గమ్స్ ఉండకుండా, ఇవన్నీ కూడా మనకి హెల్దీ హార్ట్ ఉండడానికి, వెయిట్ మేనేజ్మెంట్ కోసం అండ్ వెయిట్ గెయిన్ కావాలనుకునే వాళ్ళు వెయిట్ గెయిన్ కావడానికి అండ్ హెయిర్ కూడా హెల్దీగా ఉండడానికి, స్కిన్ కూడా హెల్దీగా ఉండడానికి మనకి మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ అనేటివి ఉపయోగపడతాయి. అండ్ ఎస్పెషల్లీ లాక్టేటింగ్ మదర్స్, పిల్లలకి పాలు ఇవ్వాలి, పాలు తక్కువగా వస్తాయని చెప్పి వాళ్ళు కొంతమంది బాధపడుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు ఈ మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ తీసుకోవడం వల్ల మీకు ఫీడింగ్ అనేది కూడా బాగా వస్తుంది. బోన్స్ స్ట్రెంగ్త్గా ఉండాలి, చాలా స్ట్రాంగ్గా ఉండాలి అంటే కాల్షియం అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పచ్చు. సో మనకి కాల్షియం డెఫిషియన్సీ వచ్చింది అంటే మనకి ఆస్టియోపొరాసిస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అండ్ బోన్ కూడా స్ట్రాంగ్గా ఉండదు, తొందరగా రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ అవి ఎక్కువగా ఉంటాయి. సో అలాంటప్పుడు ఈ బోన్ స్ట్రాంగ్గా ఉండాలి అంటే, మన బాడీ స్ట్రాంగ్గా ఉండాలి అంటే కాల్షియం అనేది ఇంపార్టెంట్ అని చెప్పచ్చు. సో మిల్క్లో కాల్షియం అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం 1 కప్ ఆఫ్ మిల్క్ ఇంక్లూడ్ చేసుకుంటున్నాము అంటే 300 mg 200 mg వరకు మనకి కాల్షియం అనేది వస్తుంది. సో పర్ డేకి ఒక పర్సన్కి నీడ్ కావాల్సిన కాల్షియం వచ్చేసి 1000 mg. ఈ మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ తీసుకోవడం వల్ల మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ అనేది మనం ఇవ్వగలుగుతాం. దీనివల్ల మన బోన్స్ అనేది కూడా స్ట్రెంథెన్ అవుతుంది. సో కాల్షియం డెఫిషియన్సీ ఉంది అంటే మళ్ళీ మనకి వైటమిన్ డెఫిషియన్సీ, వైటమిన్ డి డెఫిషియన్సీ అవి కూడా ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సో ఈ మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ పన్నీర్, టోఫు, యోగర్ట్, ఆల్మండ్ మిల్క్ అండ్ కోకోనట్ మిల్క్ ఇవన్నీ తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ దొరుకుతుంది అండ్ ఎస్పెషల్లీ బోన్స్ అనేవి కూడా స్ట్రెంథెన్ అవుతాయి.